కొంతమంది రియల్టర్లకి టార్గెట్‌గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉంటున్నారట. సో, ఆయన వెళ్తేనే బాగుంటుందనేది కొంతమంది రియల్టర్లు కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త ఉంది. మనం ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. రియల్టర్ల టార్గెట్ హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్‌పై భూ కబ్జాదారుల కంటగింపు అట. పదే పదే సమావేశాలతో పక్కాగా ప్రణాళికలు. రంగనాథ్ ఉంటే ఆస్తులు పోతాయన్న ఆందోళన. భౌతిక దాడులకు వ్యూహ రచన కూడా ఉన్నదట. తాను చూసుకుంటా అంటూ ఓ కబ్జాకోరు ఉగ్రరూపం. రియల్టర్ల రహస్య మంతనాలతో ప్రమాద సంకేతాలు ఉన్నాయట. సో, కబ్జాదారుల కదలికపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిందట. సో, అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలపై హైడ్రా వరుస చర్యలు. కొందరు మరి రియల్టర్లు భూ కబ్జాదారులకు కూడా కంటగింపుగా మారినట్లు కూడా కనిపిస్తున్నది. హైడ్రా చీఫ్గా ఏవి రంగనాథ్ కొనసాగితే తాము అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నటువంటి కొందరు అక్రమార్కులు హైడ్రా చీఫ్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నదట. సో, ఇది అంటే హైడ్రా కమిషనర్ మీద కుట్ర పన్నుతున్నారు. ఒక విధంగా చూస్తే మాత్రం తన మీద కుట్ర పన్నుతా ఉన్నారు. సో, దానికి సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఒకసారి మనం పూర్తిగా చదివినిపించుకునే ప్రయత్నం చేద్దాం అసలు. సో, పావులు కదపడంతో పాటు ఇప్పటికే పలుమార్లు మరి సమావేశాలు నిర్వహించినట్లు కూడా సమాచారం. ఈ సమావేశంలో రంగనాథ్‌ను ఏం చేయాలన్న కోణంలో కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్రమార్కుల రహస్య సమావేశాలతో రంగనాథ్ వంటి అధికారుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు అండగా నిలవడం రంగనాథ్‌ను వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు మరింత ఆగ్రహంగా ఉన్నట్లు కూడా సమాచారం. సమాధాన భేద దండోపాధ్యాయాలను కూడా ప్రయోగించినటువంటి అప్పటికి కూడా లొంగక పోవడం, కోర్టులు, రాజకీయ ఒత్తిళ్లు, ఇతర మార్గాల్లో కూడా పోరాడినప్పటికీ ఎలాంటి ప్రయోగం లేకుండా పోయిందన్న నిర్ణయానికి వచ్చినటువంటి అక్రమార్కులు ఆయన్ను ఎలాగైనా వదిలించుకోవాలంటూ కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. సో, ఇది పరిస్థితి. సో, రంగనాథ్‌కి థ్రెట్ ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆందోళన కలిగిస్తున్నటువంటి అక్రమార్కుల రహస్య మంతనాలకు సంబంధించి కూడా చూస్తున్నాం మనం. సో, వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులను కోల్పోతున్న అక్రమార్కులకు సంబంధించి సహనం కోల్పోయాయి. సో, బరితెగింపు చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందనేది విశ్వసనీయం వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. రంగనాథ్‌పై భౌతిక దాడులకు కూడా పాల్పడేలా వారు ప్రణాళికలు రచిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుండడంతో భద్రతా సంస్థలు అప్రమత్తం కాగా కావాలంటూ కూడా పలువురు పేర్కొన్నట్టుగా తెలుస్తున్నది. సో, రంగనాథ్ సంగతి తాను చూసుకుంటా అంటూ కూడా ఓ కబ్జాదారు రహస్య సమావేశాల్లో కూడా పేర్కొంటున్నట్టు వినిపిస్తుండడంపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. సో, విధి నిర్వహణలో భాగంగా రంగనాథ్ ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్ళడం, స్థానికులతో నేరుగా మాట్లాడడం వంటి అంశాలు భద్రతాపరమైనటువంటి సమస్యలుగా కనిపిస్తున్నాయని, అందువల్ల నాకేం కాదన్న అతి విశ్వాసానికి తావివ్వకుండా కూడా రంగనాథ్ ప్రతి ఫీల్డ్ విజిట్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే దాన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేసినట్లు కూడా తెలిసింది. సో, అయితే రంగనాథ్కు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి కార్యాచరణను ఓ న్యాయవాది ముందుండి నడిపిస్తున్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉన్నది. సో, ఆయనకు బడా భూ కబ్జాదారులు, అక్రమ నిర్మాణాల బిల్డర్లు అదేవిధంగా మద్దతు ఇస్తున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. అయితే సంబంధిత వ్యక్తుల సమావేశాలు, పరస్పర సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కదలికపైన కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉందనే దాన్ని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది రంగనాథ్‌కి థ్రెట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది రియల్టర్లు అదేవిధంగా కబ్జాదారులకు సంబంధించి కొన్ని వేల కోట్ల ఆస్తులు రంగనాథ్ వల్ల పోయేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అందరూ కూడా ఒక గూడుపైకి వచ్చి రంగనాథ్ పైన కూడా థ్రెటింగ్‌గా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలనేది నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి కూడా అందుతా ఉందట సమాచారానికి సంబంధించి కూడా. సో, కొంతమంది భూ కబ్జాదారులు రంగనాథ్ పైన కూడా పగబట్టి తన మీద ఏదో ఒకటి చేయాలి అనే నెపంతో కూడా చూస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి కూడా కొంచెం సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సో, ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా అంటే రంగనాథ్ మనం చూస్తున్నాం. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో తిరగడం, ప్రజలకు సంబంధించినటువంటి ఆ సమస్యకు సంబంధించి హైడ్రా చేస్తున్నటువంటి దాని మీద కూడా సో, ప్రజలకి ఒక ధ్యేయంగా ప్రజల ముందుకు వెళ్తూ ఉంటాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఏమైనా కబ్జా అయినా కూడా, లేకపోతే అక్రమంగా నిర్మించినా కూడా, పర్మిషన్ లేకుండా అక్కడ ఇల్లులు నిర్మించుకున్నా కూడా, ఏదైనా కూడా ముందుగా వెళ్ళి
మాట్లాడే ప్రయత్నం ఉంటుంది కాబట్టి, అందులో వేరే నిబంధనతో ఇంకా ఎవరైనా ఇట్లాంటి కబ్జాదారులు కావచ్చు, లేకపోతే రియల్టర్లు కావచ్చు, దాడి చేసేటటువంటి అవకాశం ఉన్నది అనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తా ఉన్నది. సో, ఖచ్చితంగా ఇందులో రంగనాథ్ అప్రమత్తంగా ఉండాలి. కొంత భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది ఉన్నతాధికారుల నుంచి కూడా కొన్ని సూచనలు కూడా ఇస్తా ఉన్నారట ఇంటర్నల్‌కి సంబంధించి. మరి రంగనాథ్ ఒక హైడ్రా కమిషనర్. హైడ్రాకి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి అంటే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఒక కమిషనర్ స్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తికే ఇవాళ భద్రత లేకపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా రంగనాథు ఈ కోర్టులు ధిక్కరించినా కూడా మరి ఇవాళ పేదోడికి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా దాంతో పాటు ఇవాళ హైదరాబాద్‌ని కబ్జాల నుంచి విడదీసి, కబంధ హస్తాల నుంచి తీసి మరి ప్రభుత్వ ఆస్తులను కావచ్చు, చెరువులను కావచ్చు, కుంటలను కావచ్చు, నాలాలను కావచ్చు, అదేవిధంగా పేదోళ్ళ దగ్గర కొంతమంది బిల్డర్లు మరి అక్రమార్జులు కూడా చేస్తున్నటువంటి దోపిడీని కూడా అరికడుతూ ఎప్పటికప్పుడు దాని మీద నిఘా పెడుతూ అట్లాంటి వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. సో, దానివల్ల ఇటు ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్టు అవుతుంది. దాంతో పాటు పేదలను పీడిస్తున్నటువంటి ఈ రియల్టర్లు, భూ కబ్జాదారులకు సంబంధించి కూడా దాని నుంచి కూడా విముక్తి కల్పిస్తా ఉన్నారు పేదలకు సంబంధించి. సో, ఇంత గొప్ప పని చేస్తున్నటువంటి ఒక కమిషనర్ మీద ఇన్ని వర్గాల వారు కబ్జాదారులు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, ఇంత కుట్ర చేయడం మరి దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరు ఆ ఇంటర్నల్‌గా మరి దీన్ని నడిపిస్తున్నది? ఒక న్యాయవాది కూడా ఉన్నాడట దీని వెనకాల. న్యాయవాది కూడా ఉన్నాడు. తనే దీని వెనకాలనే నడిపిస్తున్నాడు. కొంతమంది రియల్టర్లని, కబ్జాదారులని వెనకేసుకొని తన మీద అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా దాని వెనకాల న్యాయవాది ఉన్నట్టు కూడా ఇక్కడ మనకు వార్త స్పష్టంగా వినిపిస్తా ఉన్నది. సో, ఇవాళ రంగనాథ్‌కి ఎట్లాంటి మరక కూడా లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం జరిగింది. అది మరి ఉన్న పళంగా ఇల్లు కూల్చివేయడం కావచ్చు, పర్మిషన్లున్నా మరి చెక్ చేయకుండా కూడా డైరెక్ట్‌గా హైడ్రా చర్యలు తీసుకోవడం విషయంలో కూడా కొంత అసంతృప్తి ఉంది ప్రజల నుంచి తప్ప. కానీ రంగనాథ్‌కి సంబంధించి అవినీతి వ్యతిరేకత, లేకపోతే అవినీతి చేసి ఇన్ని డబ్బులు సంపాదించుకున్నాడు అనే ఒక్క కేసు కూడా మరి నాకు తెలిసైతే ఎక్కడ కూడా లేదు. మరి అట్లాంటి మచ్చలేని ఒక ఆఫీసర్‌కి సంబంధించి ఇంత కుట్ర జరుగుతా ఉన్నది. ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలోకి వెళ్ళాలి. వెళ్ళి ఆ వ్యక్తులెవరు? దీనికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులెవరు అనే దాన్ని కూడా వారి మీద నిఘా పెట్టి వారిపైన కఠిన చర్యలు విధించాలనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో, ఇప్పుడు రంగనాథ్‌కి పైన ఏమన్నా దాడి జరిగితే తర్వాత హైడ్రా కమిషనర్‌గా చేయాలన్నా కూడా ఎవరికి కూడా ముందుకు రాలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. నిజంగా ఒక ప్రభుత్వ కమిషనర్ ఆ వ్యక్తి మీద దాడి చేయడం పట్ల కూడా ఖచ్చితంగా ఇక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలుగుతది. ఇవాళ కమిషనర్ మీద చేసిర్రు. ఇంకోరి మీద కూడా చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. తనెప్పుడు ప్రజల వద్దకే వెళ్తా ఉంటాడు. ప్రజలతోనే మమేకమై మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉంటాయి కాబట్టి, అట్లాంటి సందర్భంలో జరగరానిది జరగవచ్చు. అవాంఛనీయ సంఘటనలు కూడా చేయడానికి కొంతమంది పన్నాగం చేస్తా ఉన్నారు, కుట్రలు పన్నుతా ఉన్నారనేది స్పష్టంగా వినిపిస్తా ఉంది. సో, పోలీసులు కూడా దీనికి సంబంధించి అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ముఠా ఎవరు? ఎందుకు ఇట్లాంటి వాటికి ఒడిగడతా ఉన్నారు? దీనికి గల కారణాలేంటి? వాళ్ళు ఎక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? సో, వారిని ఏ విధంగా పట్టుకోవాలనేది పోలీసులు కూడా దీని మీద విచారణ చేసి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా బాగుంటుందంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మరి రంగనాథ్‌కి సంబంధించి థ్రెటింగ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తనపైన దాడికి కూడా, భౌతిక దాడికి కూడా పాల్పడడానికి కొంతమంది సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రియల్టర్‌కి సంబంధించి, కబ్జాకోర్లకు సంబంధించి కూడా. సో, మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.